ప్రార్థనా జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో, ఒకదానికోదానికి లింక్ ఉంది సోదరా. ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతావు. విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతావు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతావు. మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు యేసయ్య. అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు. విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళ్తారు. అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా. మీరు ఆలోచిస్తే అదే కనపడిద్ది.